స్వామి శరణయ్యప్ప. స్వామి శరణం. స్వాములు మీరు పూజలకు పోతున్నారు, పూజలు బాగా చేస్తున్నారు, అన్నీ బాగానే చేస్తున్నారు. అన్నదానం అనగానే ప్లేట్ ఎత్తుకొని స్వాములు లేదు స్వామి అన్నానికి ప్లేట్ ఎత్తుకొని పోయేది. ఫస్ట్ స్వాములు మీరు గురుస్వాములు మీరు చెప్పండి. అయ్యప్పలో ప్లేట్ ఎత్తుకుని అన్నానికి పోగొడుతుంది. మీకు చేసిన అన్నదానం పనికిరాదు. మీకు ఫస్ట్ అయ్యప్పకి అరిటాకేసి కింద కూర్చొని అన్నదానం చేయగలిగితే చేయండి, లేదంటే అన్నదానం చేయొద్దు. మీకు చేయాల్సిన అవసరం కూడా లేదు. మీకు శక్తి కొద్ది చేస్తే చేయండి, 5 మందికనే పెట్టండి. అంతేగాని ప్లేట్లు ఇచ్చి అయ్యప్పలు అడుక్కున్నట్లు చేతిలో ప్లేట్లు పట్టుకుని పోవడం, ఇది అయ్యప్ప మాల వేసిన ప్రతి అయ్యప్ప బాధపడే స్వభావం ఇది. అయ్యప్ప మాల అంటేనే అయ్యప్ప సమానం స్వామి. అయ్యప్ప మన శరీరంలో ఉన్నట్టు లెక్క మాలేస్తే. మనం ఏం చేస్తాము ప్లేట్ నిలబడదు. అయ్యప్ప అంత ఘోషిస్తాడు తెలుసా. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. నువ్వు సాక్షాత్ అయ్యప్పకే ధర్మశాస్త్ర అయ్యప్పకే అన్నం పెడితే ఇట్లా బెగ్గింగ్ లాగా అడుక్కునే ప్లేట్ చేతిలో ఇచ్చి ఎదుటాది లేకుండా ఎక్కడ స్వామి ధర్మం. నా చిన్నతనంలో అయ్యప్ప స్వాములు అంటే దేవుడికి సమానంగా భావించేవాళ్ళు. స్వాములు భోజనం చేస్తుంటే కొంగు పట్టుకుని ఆడవాళ్ళు ఒక ముద్ద అన్నం పెట్టుకునేవాళ్ళు. ఆ ఆకులు ఎత్తడానికి నా తల్లి లాంటి ఆడవాళ్ళు స్వామి మేము ఎత్తాం స్వామి మేము ఎత్తాం క్యూ కట్టేవాళ్ళు. అట్లాంటి అయ్యప్పని అడుక్కునే వాళ్ళు చేస్తాం స్వామి అన్నదానం అని చెప్పి ఏమన్నా న్యాయమా ఇది? ఆ ఫలితం దగ్గర అన్నదానం చేసినా ఉంటే ఏ అన్నదాన క్షేత్రమైనా సరే అయ్యప్పలు అంటే కింద కూర్చొని ఆకేసి అన్నం పెట్టుకుని తినండి, లేదంటే మీకు శక్తి లేదా పోవద్దు, మీ ఇంట్లో మీరు తినండి. స్వామి శరణయ్యప్ప.